హలో దోస్తుల్, వెల్కమ్ టు మై ఛానల్. ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. అయితే ఇవాళ రెసిపీలోకి వెళ్ళిపోదాము. ఇవాళ అయితే నేను మీకు మెంతి కూర చికెన్ కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిదన్నమాట. మెంతి కూరలో ఐరన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. అలాగే ఫైబర్ ఉంటుంది, కాల్షియం ఉంటుంది. చాలా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెంతి కూరలో. అందుకని అప్పుడప్పుడు ఇలా చేస్తుంటానన్నమాట నేనైతే. అసలు కూర చేదు కూడా ఏమీ రాదండి, చాలా బాగుంటుంది. నేను చెప్పినట్టు తయారు చేసుకుంటే కనుక కూర అద్భుతమైన రుచితో వస్తుంది. అలాగే తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టుగా. అయితే ముందుగా కావలసిన పదార్థాలు ఏంటి, తయారీ విధానం ఏంటో చూసేద్దాము. చూడండి, ఇక్కడైతే నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. శుభ్రంగా 2-3 సార్లు బాగా వాష్ చేసుకుని ఇలా రెడీగా పెట్టేసుకోవాలి. అలాగే ఒక కట్ట పుదీనా, 3 టమాటాలు, 2 ఉల్లిపాయలు మీడియం సైజ్వి, అలాగే ఒక 5 పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నానండి. వీటన్నిటిని కూడా శుభ్రంగా వాష్ చేసుకొని అన్ని కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మెంతి కూర కదండి. ఇదిగోండి, ఇక్కడైతే నేను ఒక పెద్ద కట్ట మెంతి కూరని తీసుకున్నాను. చూడండి, అంతా కూడా ఆకులు మంచిగా తెంపేసుకొని శుభ్రంగా 2-3 సార్లు దీన్ని కూడా బాగా వాష్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని అందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పుదీనాను కూడా యాడ్ చేసుకుందాము. ఈ పుదీనాను కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఇది ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న ఉల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలు మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పసుపును కూడా యాడ్ చేసుకుని ఇదంతా కూడా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఎప్పుడు కూడా నాన్ వెజ్ కర్రీస్ వండేటప్పుడు ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రమే వేసుకోవాలండి. అప్పుడే కూరలు అనేవి మంచి రుచిగా వస్తాయి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకొని అంతా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మెంతి కూరనంతా కూడా యాడ్ చేసుకోవాలి. ఒక పెద్ద కట్ట మెంతి కూరని తీసుకున్నాను నేను 1/2 కేజీ చికెన్కి. చూడండి, అంత బాగా కలుపుకొని ఈ మెంతి కూరని పోపులోనే మంచిగా ఫ్రై అవ్వనివ్వాలండి. అప్పుడే మనకు చేదు రాకుండా ఉంటుంది. దీన్ని నూనెలో బాగా మగ్గించుకోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే చూడండి మనకు బాగా మగ్గిపోయింది కదా. ఇది మగ్గిన తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న టమాటాలను కూడా యాడ్ చేసుకోవాలి. ఒక 3 పండిన టమాటాలను వేస్తే కూర టేస్ట్ బాగుంటుంది. అలా చిన్నగా కట్ చేసుకొని వీటిని కూడా వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఈ నూనెలో ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. చూడండి, టమాటా అంతా కూడా మెత్తగా మగ్గిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి చికెన్ని యాడ్ చేసుకోవాలి. చికెన్ అంతా ఇందులో వేసుకొని కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్ పాటు ఇలా కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలండి. తర్వాత మూత తీసి మనకు టేస్ట్కి సరిపడినంత ఉప్పు కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఆ క్లిప్పింగ్ మిస్ అయిందండి. మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడైతే నేను 2 టేబుల్ స్పూన్ల వరకు కారం యాడ్ చేసుకున్నాను. అలాగే 1/2 టేబుల్ స్పూన్ వరకు ఉప్పును కూడా యాడ్ చేసుకున్నాను. తర్వాత అంతా బాగా కలుపుకున్న తర్వాత అందులోకి 1.5 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నానండి నేను. ఇలా 1.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి.
ఇంకా మూత పెట్టి ఒక 10 మినిట్స్ పాటు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా ఉడకనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. ఇలా అంతా బాగా కలిపేసుకొని ఇందులోకి కొంచెం పెప్పర్ పొడిని అయితే వేసుకున్నానండి నేను. మిరియాల పొడి 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి మళ్ళీ ఇంకొక 10 మినిట్స్ పాటు ఉడికిచ్చి ఇంకా ఫైనల్గా మూత తీసుకొని అంతా కూడా బాగా కలుపుకొని మసాలా పొడులు యాడ్ చేసుకోవాలి. ఇంట్లో చేసి పెట్టుకున్న ధనియాల పొడి అలాగే గరం మసాలా ఉంటాయి కదండి, అవి యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ స్టేజ్లో ఒకసారి ఉప్పు కారం చెక్ చేసుకోండి. ఏదైనా తక్కువగా అనిపిస్తే యాడ్ చేసుకోవచ్చు. వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే 1 టీ స్పూన్ వరకు గరం మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని, మీ దగ్గర చికెన్ మసాలా కనుక ఉన్నట్లయితే అది కూడా ఒక 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇంకా కర్రీని అంతా బాగా కలిపేసుకుని ఫైనల్గా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకున్నారంటే మనకైతే టేస్టీ మెంతికూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీరు చూసుకోండి. మరీ గ్రేవీగా కావాలి అంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని స్టవ్ని తొందరగా ఆఫ్ చేసుకోవచ్చు. నేనైతే కొంచెం దగ్గరగా చేశాను అనమాట. మరీ గ్రేవీ కాకుండా అలానే మరీ డ్రైగా కాకుండా మీడియంగా చేసుకున్నాను. చూడండి, ఇంకా మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ పాటు ఉంచేసి స్టవ్ ఆఫ్ చేశారంటే చూడండి టేస్టీ మెంతి కూర చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. చాలా బాగుంటుందండి, టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. సింపుల్గా అయిపోతుంది, అలాగే టేస్ట్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్స్లో నాకు తెలియజేయండి. వైట్ రైస్తో బాగుంటుంది, చపాతీ వీటితో కూడా చాలా బాగుంటుంది. అలాగే మెంతికూర కూడా హెల్త్కి చాలా మంచిది. చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి మెంతికూరలో. కావాలంటే నేనైతే ఇక్కడ పెద్ద మెంతికూర వాడాను. మీరు కావాలంటే చిన్న మెంతికూరను అయినా యాడ్ చేసుకోవచ్చు దాని ప్లేస్లో. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది అయితే నా కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక నచ్చినట్టయితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.